ఇక్కడ ఒక సరికొత్త శైలిలో, పూర్తిగా భిన్నమైన పదజాలంతో తిరగరాసిన స్క్రిప్ట్ మీకోసం. కార్తీక దీపం తదుపరి ఎపిసోడ్ అప్డేట్. కార్తీక దీపం రాబోయే భాగం ఊహాతీతమైన, అత్యంత ఉత్కంఠభరితమైన ఒక భారీ మలుపుతో షురూ కానుంది. ఇలాంటి ఒక సంఘటన ఎదురవుతుందని ఇంట్లో ఉన్నవాళ్లే కాదు, శివనారాయణ సైతం కలలో కూడా అనుకుని ఉండరు. నిన్నటి సీన్లో తాతయ్య ఇచ్చిన దెబ్బకు సూరజ్ ఎంత చాకచక్యంగా కౌంటర్ ఇచ్చాడో మనమంతా చూశాం. దాంతో దక్షిణామూర్తి వేసిన ఎత్తుగడలు కూడా కాస్త నెమ్మదించాయి. అయితే అసలు ముప్పు ఇప్పుడే మొదలు కాబోతోంది ఫ్రెండ్స్. సూరజ్ మీద శివనారాయణకు ఇప్పుడిప్పుడే ఏర్పడిన గురి రేపు పొద్దున్నే ఒక్కసారిగా ముక్కలైపోతుంది. ఉదయం కాగానే ఆ ఇల్లంతా ఘోరమైన ఏడుపులు, అరుపులతో అల్లకల్లోలంగా మారిపోతుంది. శివనారాయణ తన పర్సనల్ స్టడీ రూంలోకి అడుగుపెట్టగానే తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతారు. ఎందుకంటే ఈ సంవత్సరపు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ రెస్టారెంట్ పోటీల్లో విజయం సాధించడం కోసం ఆయన ప్రాణప్రదంగా దాచుకున్న అత్యంత పురాతనమైన సీక్రెట్ రెసిపీ డైరీ, అలాగే ఆ కాంపిటీషన్కి సంబంధించిన అఫీషియల్ ప్లాన్స్ అన్నీ లాకర్ నుండి మాయమైపోతాయి. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వస్తుంది. తీవ్రమైన ఆగ్రహంతో ఇంట్లోని ప్రతి ఒక్కరినీ వెంటనే హాల్లోకి రమ్మని గట్టిగా కేకలు వేస్తారు. ఆ కంగారులో కార్తీక్, దీపలు పరిగెత్తుకుంటూ వచ్చి, తాతయ్య ఏమైంది? ఎందుకంతలా ఊగిపోతున్నారు? అని ఆరా తీస్తారు. సరిగ్గా అదే టైంలో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ తమ ముఖాల్లో ఒక కుటిలమైన నవ్వుతో అక్కడికి చేరుకుంటారు. నిన్న ఆఫీసులో జరిగిన అవమానం వల్ల, తన సీఈఓ కుర్చీ చేజారడం వల్ల జ్యోత్స్న అప్పటికే రగిలిపోతోంది. ఇదే మంచి అదనని భావించి ఆమె వెంటనే ముందుకు వచ్చి సూరజ్ వైపు వేలు చూపిస్తూ, తాతయ్య, నిన్న మీరు ఏ సూరజ్ని అయితే నమ్మి నెత్తిన పెట్టుకున్నారో, వాడే మన పాలిట శత్రువు, మన వెన్నుపోటు పొడిచిన ద్రోహి, అంటూ నిందిస్తుంది. శివనారాయణ కోపంతో రగిలిపోతూ, నీ దగ్గర ఏం ఆధారం ఉందని మాట్లాడుతున్నావ్ జ్యోత్స్నా? అనగానే, ఆమె తన మొబైల్లో ఉన్న ఒక వీడియోని ప్లే చేసి ఆయన చేతికి ఇస్తుంది. ఆ వీడియోలో చీకటి పడ్డాక సూరజ్ దొంగచాటుగా స్టడీ రూంలోకి ప్రవేశించడం, లాకర్ ఓపెన్ చేసి కొన్ని ముఖ్యమైన పత్రాలను బయటకు తీయడం స్పష్టంగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ విజువల్స్ చూడగానే పారిజాతం మరింత అగ్నికి ఆజ్యం పోస్తూ, నేను ముందే హెచ్చరించాను కదా, వీడు చాలా ప్రమాదకరమైన వాడు. మన బిజినెస్ని, సంసారాన్ని రోడ్డున పడేయడానికి ఆ దక్షిణామూర్తి పంపిన గూఢచారి వీడు, అని అరుస్తుంది. ఇది చూసి కార్తీక్, దీపలు నివ్వెరపోతారు. దీప వెంటనే సూరజ్కి మద్దతుగా నిలబడి, లేదు తాతయ్య, ఈ వీడియోలో ఏదో తప్పు ఉంది, దీని వెనుక వేరే ఏదో నిజం ఉండి ఉంటుంది. సూరజ్ మనల్ని ఎప్పటికీ వంచించడు, అని చెప్తుంది. కార్తీక్ కూడా, అవును తాతయ్య, నాకు సూరజ్ పై పూర్తి నమ్మకం ఉంది. వాడు మన విజయానికి ఎప్పటికీ అడ్డుపడడు, అని అంటాడు. కాని ఆ సమయంలో తీవ్రమైన క్రోధంతో ఉన్న శివనారాయణకు ఎవరి మాటలూ చెవిన పడవు. ఆయన నేరుగా సూరజ్ కాలర్ పట్టుకుని, నీ మీద అనుమానం తీరింది అనుకుంటే ఇంత పెద్ద ద్రోహం చేస్తావా? చెప్పు, నా సీక్రెట్ ఫైల్స్, రెసిపీ బుక్ ఎక్కడ పెట్టావ్? అని గర్జిస్తారు. కానీ సూరజ్ మాత్రం ఎలాంటి భయం లేకుండా చాలా ప్రశాంతంగా నిలబడతాడు. ఏ తప్పు చేయనట్టు చాలా కూల్గా అందరి మాటలు వింటూ సరైన సమయం కోసం వేచి చూస్తుంటాడు. సరిగ్గా అప్పుడే కథ మొత్తం తిరగబడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తుంది. ఇంటి మెయిన్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఎలాంటి శబ్దం లేకుండా దక్షిణామూర్తి ఒక క్రూరమైన నవ్వుతో నేరుగా హాల్లోకి నడుచుకుంటూ వస్తాడు. అందరినీ షాక్కి గురిచేసే విషయానికి ఏంటంటే, అతని చేతిలో శివనారాయణ లాకర్ నుండి చోరీకి గురైన ఆ విలువైన సీక్రెట్ రెసిపీ బుక్, బ్లూ ప్రింట్లు ఉంటాయి. దక్షిణామూర్తిని తమ ఇంట్లో అలా చూసేసరికి శివనారాయణతో పాటు కార్తీక్, దీపల మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడు ముందుకు వచ్చి ఆ కాగితాలను గాల్లో తిప్పుతూ, థాంక్యూ శివనారాయణ. ఈ ఏడాది బెస్ట్ రెస్టారెంట్ టైటిల్ గెలవడానికి నువ్వు పడిన శ్రమ అంతా ఇప్పుడు నా చేతికి వచ్చింది. ఇక నీ మనవడు కార్తీక్ ఎంత తోపు చెఫ్ అయినా నా కొత్త హోటల్ ముందు నిలబడటం అసాధ్యం. నీ బిజినెస్ సీక్రెట్ ఇప్పుడు నా గుప్పిట్లో ఉంది, అని సవాల్ విసురుతాడు. శివనారాయణ వణికిపోతూ, మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడానికి నీకెంత ధైర్యం? అని అడగగా, దక్షిణామూర్తి అసలైన బాంబు పేలుస్తాడు. వాడు వెనక్కి తిరిగి సూరజ్ భుజం మీద చేయి వేసి, నేను దొంగతనం చేయలేదు. శివనారాయణ,
ఇవన్నీ నాకు గిఫ్ట్గా వచ్చాయి. ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో కాదు, నా సొంత రక్తం, నా కొడుకు సూరజ్ అని ప్రకటిస్తాడు. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా పిడుగు పడినట్టు అవుతుంది. దీప, కార్తీక్ల కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. తాము ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న సూరజ్, తమ పరమ శత్రువైన దక్షిణామూర్తి కొడుకనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతారు. జ్యోత్స్న మాత్రం ఆనందంతో పిచ్చెక్కిపోతూ దీపను ఎగతాళి చేస్తుంది. చూశావా దీపా, నువ్వు ఎవరినైతే నెత్తిన పెట్టుకుని ఈ ఇంట్లోకి తెచ్చావో వాడు మన పునాదులనే తవ్వేసిన విషసర్పం అని నిందిస్తుంది. పారిజాతం కూడా చప్పట్లు కొడుతూ, ఇకనైనా నిజం తెలిసింది కదా, ఈ సూరజ్ని, వీడికి సపోర్ట్ చేసిన ఈ దీపను ఇద్దరినీ మెడపట్టి బయటకు తోసేయాలి అని అరుస్తుంది. శివనారాయణ గుండె ముక్కలైపోతుంది. ఆయన తీవ్రమైన బాధ, కోపంతో సూరజ్ని కొట్టడానికి చేయి పైకి లేపుతారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ప్రేక్షకులకు రోమాలు నిక్కబోడుచుకునే మరో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. ఈసారి సూరజ్ ఊరికే దెబ్బతినడు, వాడు గాల్లోనే శివనారాయణ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. శివనారాయణ చేతిని పట్టుకోవడానికి వీడికి ఎంత ధైర్యం అని ఇంట్లో వాళ్లంతా నోరెళ్లబెడతారు. సూరజ్ ఆ చేతిని మెల్లగా కిందకు దించి చాలా గంభీరంగా ఇలా అంటాడు, తాతయ్య, నిన్ననే నేను మీకు చెప్పాను, మీరు మీ వాళ్లు అనుకున్న వాళ్ల పైనే చేయి లేపుతారని. అందుకే నిన్న మీరు నన్ను కొట్టినా భరించాను. కాని ఈరోజు మీరు ఒక అబద్ధాన్ని నమ్మి నాపై చేయి లేపుతున్నారు. నా కుటుంబం ముందు మిమ్మల్ని తప్పుగా నిలబడనివ్వను అని చెప్పాడు. ఆ తర్వాత వాడు వెనక్కి తిరిగి నేరుగా దక్షిణామూర్తి కళ్లల్లోకి చూస్తూ, దక్షిణామూర్తిగారు, మీ నీచమైన ప్లాన్లు ఇక్కడితో ముగిసిపోయాయి. అవును, నేను మీ కొడుకునే అన్నది ఎంత నిజమో, మీ అక్రమ బిజినెస్ నచ్చకే ఏళ్ల క్రితమే మీ ఇల్లు, మీ పేరు వదిలేశానన్నది కూడా అంతే నిజం. అయినా మీరు ఈ ఫైల్స్ చూసి అంత సంబరపడిపోకండి. ఒక్కసారి ఆ పేపర్లు ఓపెన్ చేసి చూడండి అని చెప్తాడు. సూరజ్ మాటలకు దక్షిణామూర్తి ముఖం వెలవెలబోతుంది. వాడు కంగారుగా ఆ ఫైల్స్ తెరిచి చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పేపర్లలో అసలు సీక్రెట్ రెసిపీనే ఉండదు. వాటిలో తప్పుడు బ్రాంచ్ కోడ్లు, కొన్ని ఫేక్ రెసిపీలు ఉంటాయి. వాటిని గనుక కాంపిటీషన్లో వాడితే మొదటి రౌండ్లోనే ఆ రెస్టారెంట్ డిస్క్వాలిఫై అయిపోతుంది. దక్షిణామూర్తి కోపంతో ఊగిపోతూ, నన్నే మోసం చేస్తావా సూరజ్ అని అరుస్తాడు. అప్పుడు సూరజ్ మరో పెద్ద నిజాన్ని బయటపెడతాడు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు, ఎందుకంటే ఈ ఫైల్స్ మీకు నేను ఇవ్వలేదు. కార్తీక్ అన్నా, దీప వదినల విజయాన్ని చూసి ఓర్వలేక వాళ్లు ఈ కాంపిటీషన్ నుండి బయటకు పోవాలని కోరుకునే కొందరు దుర్మార్గులు ఈ ఇంట్లోనే ఉన్నారని నాకు ముందే తెలుసు. అందుకే నేను రాత్రి కాగానే కావాలనే స్టడీ రూంలోకి వెళ్లి అసలు రెసిపీ బుక్ను సేఫ్ ప్లేస్లో దాచిపెట్టాను. లాకర్లో ఈ నకిలీ ఫైల్స్ పెట్టాను. తద్వారా అసలు దొంగ ఎవరో బయటపడాలని ప్లాన్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు రాబోతోంది ఈ ఎపిసోడ్లోనే అతి పెద్ద మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. సూరజ్ తన ఫోన్ బయటకు తీసి, దక్షిణామూర్తిగారు, మీకు ఈ ఫైల్స్ నేను ఇవ్వలేదు. ఈ ఇంట్లోని ఒక వ్యక్తి రాత్రి చీకట్లో మీ మేనేజర్కి అందజేశారు. ఆ సమయంలో జరిగిన సంభాషణ ఆడియో రికార్డింగ్ నా దగ్గర ఉంది అని చెప్తాడు. సూరజ్ తన ఫోన్లో ప్లే బటన్ నొక్కగానే ఆ హాల్ అంతా ఒక వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎవరో కాదు, పారిజాతం, జ్యోత్స్నలదే. ఆ రికార్డింగ్లో పారిజాతం స్పష్టంగా దక్షిణామూర్తి మేనేజర్తో ఇలా అంటుంది, ఇదిగో శివనారాయణ అసలు శక్తి, ఆయన సీక్రెట్ రెసిపీ బుక్. దీన్ని దక్షిణామూర్తి గారికి ఇచ్చేయి. కాంపిటీషన్లో కార్తీక్ని కోలుకోలేని దెబ్బ కొట్టమని చెప్పు. కార్తీక్ ఓడిపోతే శివనారాయణ వేరే దారి లేక మళ్లీ నా మనవరాలు జ్యోత్స్నను సీఈఓ చేస్తారు. అప్పుడు ఈ ఇంటి మహారాణి మళ్లీ జ్యోత్స్నే అవుతుంది. ఈ ఆడియో సాక్ష్యం వినగానే ఇల్లంతా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లు అవుతుంది. శివనారాయణ కాళ్లు వణకిపోతాయి. ఆయన తీవ్రమైన కోపంతో జ్యోత్స్న, పారిజాతం వైపు చూస్తారు. ఆయన కోపం ఇప్పుడు సూరజ్ నుండి మళ్లీ తన సొంత కూతురు, మనవరాలి మీదకు తిరుగుతుంది. శివనారాయణ పిచ్చెక్కిపోయినట్లు అరుస్తూ పారిజాతం, జ్యోత్స్నలపై విరుచుకు పడతారు. మీరిద్దరూ నా వెన్నులోనే పొడుస్తారా? మీ సొంత అన్న కార్తీక్ని, మన బిజినెస్ని నాశనం చేయడానికి మన పరమ శత్రువుతో చేతులు కలుపుతారా? అని గర్జిస్తారు. శివనారాయణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన తీర్పు చెప్పారు. ఇప్పటికప్పుడు జ్యోత్స్న,
పారిజాతల నుండి ఈ ఇంటి హక్కులన్నీ లాగేసుకుంటున్నాను. ఇకపై బిజినెస్ విషయాల్లో కానీ, ఇంటి విషయాల్లో కానీ మాట్లాడే హక్కు వీళ్లకు లేదు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఇద్దరిని మెడపట్టి ఇల్లు దాటిస్తాను అని హెచ్చరిస్తారు. అప్పటివరకు తనను తాను పెద్ద కింగ్ అనుకున్న దక్షిణామూర్తి దారుణంగా బొక్కబోర్లా పడి, తన మిగిలిన కాస్త ఇజ్జత్ కాపాడుకోవడానికి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి తోక ముడుచుకుని పారిపోతాడు. కార్తీక్, దీపల మనసులో సూరజ్ పట్ల గౌరవం 100 రెట్లు పెరిగిపోతుంది. తమ కుటుంబాన్ని కాపాడటం కోసం సూరజ్ తన సొంత నిజాన్ని, తన తండ్రి తప్పుడు పనులను అందరి ముందు పెట్టాడని వాళ్లు గ్రహిస్తారు. దీప ముందుకు వచ్చి, నువ్వు మా కుటుంబాన్ని ఒక పెద్ద తుఫాను నుండి కాపాడావు సూరజ్. నువ్వు చేసిన ఈ సహాయానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని అంటుంది. శివనారాయణ కూడా కళ్లల్లో నీళ్లతో సూరజ్ దగ్గరకు వస్తారు. ఆయన సూరజ్కు క్షమాపణ చెబుతూ, నన్ను క్షమించు బాబూ, నీ మీద అనుమానపడి నీ పెంపకాన్ని తప్పుపట్టాను. నువ్వే ఈ ఇంటి అసలైన రక్షకుడివి అని అంటారు. కానీ ఫ్రెండ్స్ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అందరూ సూరజ్ను మెచ్చుకుంటూ ఇంట్లో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో, వెనుక నిలబడిన జ్యోత్స్న ముఖంలో ఒక భయంకరమైన పిచ్చి నవ్వు కనిపిస్తుంది. అది రాబోయే రోజుల్లో ఒక కొత్త తుఫానుకు దారి తీయబోతోంది. జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ మనసులోనే ఒక ఘోరమైన శపథం చేస్తుంది. సూరజ్, నన్ను అందరి ముందు ఇంతలా దించేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నేను ఈ ఇంటి సీఈఓ కాకపోతే, కార్తీక్ నాకు దక్కకపోతే ఈ సామ్రాజ్యాన్ని మొత్తం తగలబెట్టేస్తాను. నువ్వు, మీ ప్రియమైన దీప వదిన ఈ కాంపిటీషన్లో ఎలా గెలుస్తారో నేను చూస్తాను. మీ అందరినీ సర్వనాశనం చేస్తాను అని అనుకుంటుంది. మీకు మన భారతదేశం అంటే నిజమైన గౌరవం, ప్రేమ ఉంది. అందరికంటే ముందే కార్తీక దీపం సీరియల్కి సంబంధించిన సరికొత్త అప్డేట్స్ తెలుసుకోవాలని ఉంటే, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.